చెప్పాను పోయా దెయ్యాలు పోయా సినిమా మొత్తం కొరియన్ దెయ్యం ఇది మామూలు దెయ్యం కాదు కొరియన్ దెయ్యం ఇది కొరియన్ దెయ్యం వచ్చేసింది పోయా సినిమా చూస్తున్నాను చెప్పి పడిపోయింది పోయా అంతే పోయా హర్రర్ ఫస్ట్ ఓజీ సినిమా లాగే ఉన్నాడు ఓజీ సినిమా ఒక పక్క చిరంజీవి లాగా ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా ఒరునన్న యాక్టింగ్ అయితే ఎర్రగా చేసాడు అంతేనా మెయిన్ హైలైట్ అంటే హర్రర్ అండ్ కామెడీ అనమాట హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఓరో నాయన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే సత్య గారు కామెడీ అయితే కామెడీ టైం మాత్రం వేరే లెవెల్ ఉంది సూపర్గా ఉంది అతను సత్య గారు ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద సినిమాలన్నింటిలో ఆయన ఒక నెంబర్ 1 కామెడీ అంతే ఫిక్స్ అయిపోవచ్చు అలాగే మన ఒరునన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పోయాక మొదటి నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒరునన్న యాక్టింగ్ గుర్తు వస్తుందంటే సినిమా చూస్తున్నంత సేపు ఒక హర్రరు ఒక థ్రిల్లరు ఒక రొమాంటిక్ మొత్తం కలిపి కుమ్మేసాడు అంతే ఏం చేసాడు ఫైటింగ్లో ఆ ఫైటింగ్లు కానీ ఆ కామెడీ కానీ కానీ ఏమేమో భాషలు పోయి ఆ కొరియన్ ఆయన ఘోరం దెయ్యం వచ్చే మాట్లాడిపోయా కొరియన్ వచ్చేస్తా నాకు కూడా ఎక్కువ సీన్లు ఎక్కడంటే కొరియాలోనే ఉంటాయి ఎక్కువ సినిమా మొత్తం కొరియన్ సినిమా ఇది తెలుగు సినిమానా కొరియన్ సినిమానే మీకు భ్రమొద్దు ఇది మన తెలుగు సినిమానే కొరియన్లో తీశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి రేపటికల్లా ఈ సినిమాకి 10,000 కోట్లు సినిమాకి 10,000 కోట్లు పక్కా అయితే ఈ సినిమాకి రాసి పెట్టుకో కొరియా ఏ లేదు కొరియా అంతా ఏం బాలేదు కింద డబ్బింగ్ కూడా ఇచ్చారు క్లారిటీగా తెలుగు ఇచ్చారు కొరియా ఇచ్చారు అనమాట సినిమా కన్ఫ్యూజన్